హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక వెరైటీ రీడింగ్ తీసుకొని వచ్చాను అనమాట. ఈ రీడింగ్ నేను ఎప్పుడూ నా ఛానల్లో చేయలేదు. సో ఆ రీడింగ్ ఏంటంటే, మీరు నెక్స్ట్ టైం మీ పర్సన్ కలిసినప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది? ఓకే, సో అది ఈరోజు మన టాపిక్ అనమాట. సో మీరు మీ పర్సన్ని నెక్స్ట్ టైం కలిస్తే కనుక, ఫేస్ టు ఫేస్ కలిస్తే మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది, ఏం సంభాషణ జరగబోతుంది, అసలు ఎలా ఉంటుంది రియాక్షను, మీరిద్దరూ ఎలా ఉంటారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. కానీ ఈ రీడింగ్ ఏంటంటే పాజిటివ్గానే ఉండొచ్చండి, నెగిటివ్గానే ఉండొచ్చు. ఎందుకంటే అందరూ కలిసేది హ్యాపీ ఎండింగ్ కోసమే కాదు కదా. ఒక్కోసారి అది డిఫరెంట్గా కూడా రావచ్చు అనమాట. అంటే మేబీ గుడ్ బై చెప్పడానికి కావచ్చు, లేదంటే గొడవడటానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనము ఏది వస్తే అది తీసుకోవడానికి అనేది మీరు రెడీగా ఉండండి. సో ఎప్పుడూ కూడా నా రీడింగ్స్ స్వీట్ అండ్ మంచిగానే ఉండవన్నమాట. ఒక్కోసారి నా రీడింగ్స్ ఏది కార్డ్స్ చెప్తే నేను అది మీకు చెప్తాను. నేను షుగర్ కోట్ చేయను. ఆ కార్డ్స్ ఏం చెప్తే నేను మీకు అదే చెప్తాను. ఓకే, ఇక్కడ మనకి 3 పైల్స్ ఉన్నాయి. పైల్ నెంబర్ 1. ఈసారి మీరు ఏం చేస్తారంటే, మీ పర్సన్ పేరుతో ఈ రీడింగ్ అనేది చూడండి. ఓకే, సో మీ వ్యక్తి యొక్క పేరులో ఫస్ట్ లెటర్ని తలుచుకొని మీరు ఈ రీడింగ్ చూడండి. అలాంటి పైల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు 1 or 2 మెంబర్స్ ఉంటే కనుక, సో వాళ్ళ పేర్లు బట్టి డిఫరెంట్ పైల్స్ అనేది ఎంచుకొని చూడండి. సో దానివల్ల మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఓకే, ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. అండ్ ఇంకో చిన్న అనౌన్స్మెంట్ అండి. అందరూ అడుగుతున్నారు టారో కోర్సు నెక్స్ట్ బ్యాచ్ 3 ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. సో బ్యాచ్ 3 వచ్చేసి నేను February 15th నుంచి స్టార్ట్ చేస్తానండి. సో February 15th వచ్చేసి సండే. సో ఆ రోజు నుంచి నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలని వాళ్ళు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది పిన్డ్ కామెంట్లో పెట్టాను. ప్లస్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇంక నుంచి ఎవ్రీ సండే 8 to 8:30 నా మెంబర్స్ ఓన్లీ లైవ్ రీడింగ్ అనేది చేస్తాను. లైవ్ సెషను 8:30 to 9:30 జనరల్ రీడింగ్ అనేది చేస్తాను, లైవ్ రీడింగ్. ఓకేనా? సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో సండే నైట్ 8 to 8:30 మెంబర్స్ ఓన్లీ లైవ్ సెషను, అండ్ 8:30 to 9:30 జనరల్ లైవ్ సెషన్ అనమాట. ఇంకా తర్వాత ఫైటింగ్ చేయడం అనేది ఆపేయండి మెంబర్స్. మాకు చెప్పలేదు, మేము డబ్బులు కట్టాము అనే ఫైటింగ్ అంటే నేను తీసుకోను. ఎందుకంటే మీకు ఆల్రెడీ స్పెషల్గా 8 to 8:30 అనే సెషన్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఇంకా జనరల్ రీడింగ్లో నాకు మీ పేరు కనిపిస్తే నేను చెప్తాను, లేదంటే లేదు. దాని తర్వాత మీరు నిలదీసి అడిగే అంత అవకాశము ఉండదు. ఓకే, మీరు ఇవంతా గుర్తుపెట్టుకోండి, సరేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో చెప్పాను కదా, పైల్ నెంబర్ 1 A to H, పైల్ 2 వచ్చి 1 నుండి Q వరకు, పైల్ 3 వచ్చి R నుండి Z వరకు. సో పైల్ నెంబర్ 1, ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు A నుంచి H వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 1. సో చూద్దాము అసలు నెక్స్ట్ టైం మీరు కలిస్తే, ఒకవేళ మీరిద్దరూ నో కాంటాక్ట్లో ఉన్నారా, సపరేషన్లో ఉన్నారా, లేదంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారా, సో మీ ఇద్దరు కలిస్తే నెక్స్ట్ టైము అసలు మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది? ఓకే, ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేది చూద్దాము. యాజ్ యూజువల్ మీ ఎనర్జీ ఎలా ఉంది ఆ వ్యక్తి పట్ల, వారి ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ద మెజిషియన్, అండ్ అవతల పర్సన్ మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ద డెవిల్. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఎనర్జీస్ కూడా మీదైతే చాలా చాలా బాగుందండి. వాళ్ళ ఎనర్జీ కొంచెం డార్క్ ఎనర్జీ ఉంది, బట్ స్టిల్ లవ్ మ్యాటర్స్లో డెవిల్ అనేది చాలా పాజిటివ్ కార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీరంటే అంత ఇష్టము, అంత అట్రాక్షను, అంత అబ్సెషను ఉందన్నమాట. అంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోకుండా డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మిమ్మల్ని ఎలాగ పొందాలి అనే తపన అయితే వాళ్ళలో కనబడుతుంది. సో వాళ్ళు మేబీ ఎడిక్షన్స్ కూడా గురయ్యారు మీ వల్ల. మీ ఆలోచనలు తట్టుకోలేక వాళ్ళకి రాత్రి నిద్ర పట్టక మేబీ డ్రింక్ చేసి పడుకుంటున్నారు, లేదంటే ఇంకేదైనా డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళకి ఉండి ఉండొచ్చు. సో వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేదు. ఏ విధంగా అయినా ఎలాగైనా మిమ్మల్ని పొందాలి అనే కోరిక అయితే వాళ్ళల్లో నాకు క్లియర్గా కనిపిస్తుంది.
మీ పరిస్థితి ఎలా ఉందంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ ఏ యాక్షను ఎటువంటి యాక్షను తీసుకునే పరిస్థితిలో లేరు. సో కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, టారో రీడింగ్స్ చూస్తున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ చూస్తున్నారు, హోపోనోపోనో ప్రేయర్ చెప్తున్నారు. సో మీరు ఇవన్నీ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని మీరు బలంగా కోరుకుంటున్నారు, బలంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూద్దాము అసలు మీ మీటింగ్ నెక్స్ట్ టైం జరిగితే కనుక మీ ఇద్దరికి ఎలా ఉండబోతుంది. నేను జరుగుతుందని గ్యారంటీగా ఇక్కడ చెప్పలేనండి, జరిగితే కనుక అని చెప్తున్నాను, ఓకేనా. సో మీ ఇద్దరి మీటింగు జరిగితే కనుక నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, మీ ఇద్దరి మీటింగ్ జరిగితే మీరిద్దరూ నెక్స్ట్ టైం కలిస్తే మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 3 of Cups. సో ఖచ్చితంగా కలుస్తారండి. 8 of Swords అండ్ Ace of Swords. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Cups. ఓకే, సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీ ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ పర్సన్కి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. అంటే వాళ్ళ లైఫ్ చాలా ఫ్రీ లైఫ్గా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాళ్ళు చాలా ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. అంటే వాళ్ళకి ఇష్టపడే వాళ్ళు కానీ వెంటపడే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకోవచ్చు, కోరుకోవచ్చు, పొందొచ్చు. ఆ టైప్లో ఎనర్జీ అనేది కనబడుతుంది. ఈ వ్యక్తికి అంటే అన్ని రకాల మనుషులతోని పరిచయాలు ఉన్నాయి. ఓకే, డబ్బున్న వాళ్ళు, మళ్ళా అందంగా ఉండేవాళ్ళు, రకరకాల మనుషులతో వీళ్ళకి సంబంధాలు అనేవి ఉన్నాయి. ఓకే, సో కొంతమందికి ట్రాన్స్జెండర్తో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఓకే, సో ఈ వ్యక్తికి ఏంటంటే రకరకాల సంబంధాలు అనేవి ఉన్నాయి. సో అందులో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అయితే బాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక డార్క్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే కనపడుతూ ఉంది. కానీ నెక్స్ట్ టైం అయితే మీరు మీట్ అవుతారు. మీట్ అయినప్పుడు కూడా ఒక పార్టీలో, ఒక ఫంక్షన్లో మీరు ఇద్దరే మీట్ అవ్వరు. సో ఒక పబ్లిక్ గ్యాదరింగ్ లాగా అనుకోవచ్చు, లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఒక డిన్నర్కి కలవడం కానీ, ఒక లంచ్కి కలవడం కానీ, అలాగా ఒక గ్యాదరింగ్లో కలుస్తారు. అక్కడ మేబీ కొన్ని డ్రింక్స్ కూడా ఉండొచ్చు, మంచి ఫుడ్ అది ఉండొచ్చు. సో మీరేంటంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ ద్వారా మీరు కలుస్తారు మీరిద్దరు. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్ అనేవారు ఉంటారు. సో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో ఉంటారు. సో మీరు వాళ్ళ ద్వారా కలుస్తారు నెక్స్ట్. కాకపోతే ఇంకా అప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో మాటలు అనేవి అంత పెద్దగా సాగుతున్నట్టు అనిపించవు. అప్పుడు కూడా మీరు బ్లాక్డ్ ఎనర్జీలోనే ఉంటారు. మీరిద్దరు కూడా ఒకరితో ఒకరు క్లియర్గా మాట్లాడుకోకుండా, మనసు విప్పి మాట్లాడుకోకుండా, చాలా రిజర్వ్డ్గా, చాలా కామ్గా, అసలు ఎక్కువగా మాట్లాడకుండా. ఎందుకంటే మీకు ఒక రకమైన భయం అనేది ఉందన్నమాట, ఒక రిస్ట్రిక్టెడ్ ఎనర్జీ. సో మేబీ మీరిద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. చాలా కాలంగా మీ మధ్య మాటలు ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే 7 to 8 months మాటలు లేకపోవచ్చు. కొంతమందికి 7 to 8 years మాటలు లేకపోవచ్చు. సో ఇటువంటి వ్యక్తితో మీరు సడన్గా అనేది కలుస్తున్నారు. అది వేరే వ్యక్తి ద్వారా, ఒక మీడియేటర్ ద్వారా మీరు కలుస్తారనమాట. ఆ మీటింగ్ ఎలా ఉండబోతుందంటే, సో మీరిద్దరూ కూడా అంటే మనసులో ఏముంది అని చెప్పుకోరు. చాలా రిస్ట్రిక్షన్, ఒక బౌండరీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇంతకు ముందులాగా మీ కనెక్షన్ అయితే లేదు. ఇది ఎటువంటి కనెక్షన్ అయినా అవ్వచ్చు, ఒక లవర్స్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చండి, లేదంటే ఒక ఫ్రెండ్ కూడా కావచ్చు. కానీ మీ ఇద్దరి మధ్యలో అయితే గనక ఇటువంటి ఇది ఇంతకు ముందు లాంటి కనెక్షన్ అయితే నాకు కనిపించట్లేదు. సో మీ ఇద్దరికి చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది, ఎమోషనల్గా, ఫిజికల్గా గ్యాప్ వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే మీరు ఏం మాట్లాడాలి అని ఒక తెలియని సందిగ్ధంలో ఉంటారు. సో మీరు ఎక్కువగా ఏం మాట్లాడకుండా ఓన్లీ వింటుంటారు, చూస్తుంటారు. కానీ ఫైనల్గా ఒక ఆ ఎండ్ ఆఫ్ ద పార్టీలోని, ఆ ఎండ్ ఆఫ్ ద మీటింగ్లో అయితే కనుక ఇద్దరు ఓపెన్గా కూర్చొని మాట్లాడుకుని, ఎందుకంటే ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీ ఇద్దరికి కొంచెం ప్రైవసీ ఇవ్వటం కానీ, మీ ఇద్దరిని మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళటం కానీ ఏదైనా చేస్తే కనుక అప్పుడు మీరిద్దరూ కలిపి క్లియర్ కట్గా మాట్లాడుకొని, లేదు నేను ఆ తప్పు చేయలేదు, నేను ఎలా చేయలేదు, సరే మన ఇద్దరమే ఒక కాంప్రమైజ్కి వద్దాము, మన ఇద్దరము మళ్ళీ ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము, మెల్లిగా స్టార్ట్ చేద్దాము, ఒక న్యూ బిగినింగ్ అయితే చేద్దాము, మన ఇద్దరి కనెక్షన్ని గ్రో చేసుకుందాము, ముందుకు వెళదాము.
చూద్దాము ఈ కనెక్షన్ ఎటువైపు దారి తీస్తుంది అనేది మనము కాలానికే వదిలేద్దాము. కానీ మనం ఎంతకాలం ఇలా విరోధుల్లాగా మాట్లాడుకోకుండా ఉంటాము, మనం ఇద్దరము నార్మల్గా ఉందాము, ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము. ఇన్ ఫ్యూచర్ మనకి ఏదైనా దేవుడు ఎలాగ రాసి పెడితే అలా జరుగుతుంది అని ఒక క్లియర్ కట్ కమ్యూనికేషన్తో, క్లియర్ కట్ కాన్వర్సేషన్తో మీరిద్దరూ మళ్ళీ ముందుకు రావడానికి అనేది ట్రై చేస్తారు. అది మీ ఇద్దరి మధ్యలో జరగబోయే మీటింగ్ యొక్క సారాంశం. సో చూద్దాము ఏంజెల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఏంజెల్స్ మీరు మా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూసారా, ఎన్ని పడిపోతున్నాయో. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ అనేది వచ్చిందండి. సో ఖచ్చితంగా మీ ఇద్దరు మీటింగ్ ఏదైతే ఉందో ఇన్ ద నియర్ ఫ్యూచర్ జరుగుతుంది. ఒక ఎస్ కార్డు కూడా పడింది. సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఒక రీకన్సిలియేషన్ అనేది త్వరలోనే జరగబోతుంది. మీరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఒకవేళ మీరు ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే ఖచ్చితంగా మీ రీయూనియన్ అనేది జరుగుతుంది ఈ వ్యక్తితో. సో మీరు మళ్ళీ మాట్లాడుకోవడము, మళ్ళీ నార్మల్గా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అది మీ ఇద్దరి మధ్య జరగబోయే పరిస్థితి అనమాట. నెక్స్ట్ మీటింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీరిద్దరూ కలుస్తారు. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ అండి. మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్. హలో పైల్ నెంబర్ 2, ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ వ్యక్తి యొక్క పేరు ఫస్ట్ లెటర్ వచ్చి I నుంచి Q వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం. పైల్ నెంబర్ 2 చూద్దాము. మీరు నెక్స్ట్ మీట్ అవ్వబోయే ఈ పర్సన్, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తిని తలుచుకోండి. వాళ్ళని 3 సార్లు వాళ్ళ పేరుని తలుచుకోండి. ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి, కామెంట్ చేయండి. సో ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ మీరు కలిసినప్పుడు మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది మీ వ్యక్తితో మీరు కలిసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఇది మీ ఎనర్జీ, ఇది మీ వ్యక్తి యొక్క ఎనర్జీ. ఓకే, ఈ వ్యక్తి మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా, ఒక హోప్ఫుల్గా ఉన్నారు, ఒక డివైన్ బ్లెస్సింగ్స్తో ఉన్నారు, డివైన్ గైడెన్స్తో ఉన్నారు, చాలా పేషెన్స్తో ఉన్నారనమాట మీరు. సో మీరేంటంటే నాకు వెంటనే ఈ పని జరిగిపోవాలి ఇలాంటి అనే యొక్క తొందరపాటుతనం అనేది మీలో కనిపించట్లేదు. మీరు చాలా శాంతంగా, నిదానంగా, చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎప్పటికైనా ఈ వ్యక్తి నా దగ్గరికి వస్తారు అన్నట్టుగా ఒక హోప్తోని దూరం నుంచి మీరు చూడటం కానీ, సోషల్ మీడియాలో వాళ్ళని చూడటం కానీ, వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకోవటం కానీ. సో మీరు ఒక స్టార్ లాగా మీరు వెలుగొందుతున్నారు. అంటే ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. మీరు మీ పర్సనల్ లైఫ్లోని మీరు ప్రొఫెషనల్ లైఫ్లోని మీరు చాలా బాగున్నారు. ఈ వ్యక్తి బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీ మైండ్లో నడుస్తూనే ఉన్నారు. సో వాళ్ళు మీ మైండ్లో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచనలు అయితే ఉన్నాయి, కానీ అబ్సెస్డ్ ఫీలింగ్స్ అయితే లేవు. చాలా ఒక ప్రశాంతమైన ఫీలింగ్స్, ఓకే మళ్ళీ కలుస్తాము అన్నట్టుగా ఒక ప్రశాంతమైన ఫీలింగ్సే ఉన్నాయి తప్పనించి మీకు ఏది ఒక అబ్సెషన్ కానీ ఒక వెంట పడటము, చేస్ చేయటము ఇలాంటివి ఏమీ లేవు. మీ లైఫ్లో మీరున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ప్రశాంతంగా ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటున్నారు. కానీ మీకైతే ఒక ఆశ ఉంది, మళ్ళీ కలుస్తారు అనే నమ్మకం అయితే ఉంది. సారీ. ఇంకా ఈ వ్యక్తిని చూసుకుంటే కనుక ఈ వ్యక్తి తన ఫీలింగ్స్ అనేవి దాచుకుంటున్నారు. తనకు ఉండే ఎడిక్షన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. సో మీరంటే వాళ్ళకి ఇష్టము, వాళ్ళు ఇంట్యూటివ్గా వాళ్ళు అంటే మీతో ఒక గాడ్ కనెక్షన్ అనేది ఏర్పడింది, ఒక బాండ్ అనేది ఏర్పడింది. కానీ వాళ్ళు మీకు చెప్పడానికి ఇంట్రెస్ట్గా లేరనమాట. నేను తెలియజేయకూడదు, ఎందుకంటే మీకు కనిపించే వ్యక్తి ఒకరు, కానీ వాళ్ళు నిజంగా ఇంటర్నల్గా వాళ్ళు వేరనమాట. ఆ బ్యాడ్ హ్యాబిట్స్, వాళ్ళలో ఉండే అవలక్షణాలు, నెగిటివ్ క్వాలిటీస్ మీకు తెలియకూడదు అన్నట్టుగా వాళ్ళు దాచిపెడుతున్నారు. సో టైం వచ్చినప్పుడు నేను నా ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాను అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట, ఓకే నేను ఎలాగ చేస్తే మంచిది అన్నట్టుగా వాళ్ళపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీ ప్లస్ ఎడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరం చేసుకుందాము అని ప్రిపేర్ అవుతున్నారు మీ దగ్గర రావటానికి. ఓకేనా, చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు మీట్ అవుతారా లేదా, సో అది కూడా నేను చెప్పలేనండి. గ్యారంటీగా మీరు మీట్ అవుతారు అని నేను అందరికీ చెప్పలేను. సో మీట్ అవుతారా లేదా, అవితే గనక మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది, మీరిద్దరూ అసలు కలుస్తారా లేదా, సో కలిస్తే గనక మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది. ఓకే,
సో కలుస్తారనే వచ్చిందండి. సో మీరు కలుస్తారు. సో కలిసినాక మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది? 3 of Swords అండ్ 10 of Cups. ఓకే, 6 of Cups. వెరీ వెరీ పాజిటివ్ అండి. ముందుగానే మీరు క్లెయిమ్ చేసేసుకోండి. ఈ వ్యక్తి మీకు ఒక చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, మీ క్లాస్మేట్, కాలేజ్ మేట్, ఫ్రెండ్ అవ్వచ్చు, సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి అయితే వస్తారు. సో మీకు ఏదైనా గిఫ్ట్ తీసుకొని వస్తారు. తన ప్రేమను అనేది మీకు వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక ఏజ్ గ్యాప్ కూడా నాకు బాగా కనిపిస్తూ ఉంది. ఇద్దరికి ఒక 5 years 6 years అలాగా ఏజ్ గ్యాప్ అయితే ఉండొచ్చు. ఈ వ్యక్తి మంచి పొజిషన్లో ఉండొచ్చు. చాలా ఒక మంచి మేనేజరు, బాస్, CEO ఇలాంటి మంచి పొజిషన్లో ఉండొచ్చు. వాళ్ళు ఆల్రెడీ రెప్యూటెడ్, చాలా మంచి పేరున్న వ్యక్తి కావచ్చు. సో వీళ్ళైతే మీ దగ్గరికి వస్తారండి. తను ఒక్కరే వస్తారనమాట. వాళ్ళు అంటే వేరే వాళ్ళ సహాయం కాదు, వాళ్ళు ఒక్కలే వస్తారనమాట మీ దగ్గరికి. కానీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు తన ఫీలింగ్స్ అనేది కానీ తన పాస్ట్లో ఏం జరిగింది అనేది మీతో చెప్తారనమాట. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, ఎలాగా హార్ట్ పెయిన్ఫుల్గా అయింది, అది విన్నప్పుడు మీకు కూడా ఒక హార్ట్ పెయిన్ అనేది వస్తుంది. అంటే హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుంది ఆ మీటింగ్లో మీరిద్దరూ కలిసినప్పుడు. సో మీరిద్దరూ ఒక టెంపుల్లో కానీ, లేదంటే చర్చ్లో కానీ, లేదంటే ఒక గార్డెన్లో కానీ, సో ఇలాగా ఓపెన్ స్పేస్లో కలిసే అవకాశం అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అక్కడ కలిసినప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఈ వ్యక్తి తన పాస్ట్ గురించి చెప్తారు, థర్డ్ పార్టీ గురించి చెప్తారు, వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అనేసి మీకు చెప్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక హార్ట్ బ్రేక్ అవుతుంది. సో హార్ట్ బ్రేక్ అయ్యి మీరు చాలా పెయిన్ఫుల్గా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మీకు ఒక ఆప్షన్ అనేది ఇస్తారు. సో నేను మ్యారీడ్ అయితేను కూడా నేను ఇప్పుడు ఆ వ్యక్తితో లేను అన్నట్టుగా మీకు చెప్తారనమాట. చెప్పి మన ఇద్దరం ఒక హ్యాపీ మ్యారేజ్ అనేది మనం కలిసి ఉండడం అనేది చేద్దాము, మనం ముందు పెళ్లి చేసుకుందాము, ఒక మ్యారేజ్ ప్రపోజల్ అయితే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఈ వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి రావటమే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో వస్తున్నారు. మీకోసం దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు, మీకు గిఫ్ట్లు కూడా తెస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే కోరికతో వీళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు. కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి దాపరికము లేకుండా ఇప్పుడు అవన్నీ కూడా మీతో చెప్తారు. వాళ్ళ పాస్ట్లో ఎలా జరిగింది, ఏం జరిగింది, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెడతారు. సో నువ్వు నేను చెప్పినట్లే వినాలి, నేను చెప్పినట్టుగానే బట్టలు వేసుకోవాలి, లేదంటే నేను చెప్పినట్టుగానే నువ్వు వినాలి అనేసి కొంచెం అది కూడా చెప్తారు. ఇది నేను నీ మంచిగా చెప్తున్నాను, నేను నీకు నెగిటివ్గా చెప్పట్లేదు, నేను నీ మంచిగా చెప్తున్నాను అన్నట్టుగా మీకు కన్విన్స్ చేస్తారనమాట. ఇద్దరు కూడా ఒక మిర్రరింగ్ ఎనర్జీలో ఉంటారు మీరిద్దరు కలిసినప్పుడు. ఏంటంటే సో వాళ్ళు పెయిన్ఫుల్గా చెప్తే మీరు కూడా మీ పాస్ట్ పెయిన్ఫుల్ది చెప్పడము, ఇద్దరికి హార్ట్ బ్రేక్ అవ్వటము, వాళ్ళు మంచిగా ప్రేమగా చెప్పినప్పుడు మీరు కూడా ప్రేమగా మాట్లాడటము, ఇవన్నీ కూడా ఇక్కడ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్గా కనిపిస్తూ ఉంది. ఈ సోల్మేట్ కనెక్షన్ వల్ల మీరిద్దరూ విడిపోదాము అనుకుంటే కూడా చాలా కాలం అయితే కూడా విడిపోయి ఒక 3 to 4 years, కొంతమందికి 6 years కనబడుతున్నాయండి. మంత్స్ కూడా కావచ్చు. ఓకే, 3, 4, 6 months కూడా కావచ్చు మీరిద్దరు విడిపోయి. సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ కలుద్దాము అన్నట్టుగా వాళ్ళు ప్రపోజల్ పెడతారు, మళ్ళీ వస్తారు వాళ్ళు మీ దగ్గరికి. ఫస్ట్ ఒక కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారు, చేసి మన ఇద్దరం కలుద్దాము అనేసి మీకు చెప్పి ఒక ఓపెన్ ప్లేస్లో అందరూ కనబడే చోట కలిసి మీరు ఒక పార్క్లో కానీ గార్డెన్లో కానీ ఎక్కడైనా కలిసి మాట్లాడుకొని సో వీళ్ళు ఒక పెళ్లి ప్రస్తావన అయితే మీ దగ్గరికి చెప్తారు. మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉందాము, మనం ఇలాగా పిల్లలతోని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. కొంతమందికి ఏంటంటే ఆప్షన్ లేని వాళ్ళు సో మన ఇద్దరము ఇలాగే కంటిన్యూ చేద్దాము, మనము ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందాము, మన కనెక్షన్ మాత్రం ఎండ్ చేయొద్దు, మన ఇద్దరం కలిసి ఉందాము, నేను ఇంతవరకు నీకు నా ఫీలింగ్స్ చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అనేసి రీజన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు కూడా కన్విన్స్ అవుతారు వాళ్ళు చెప్పిన దానికి. సో ఇది మీ ఇద్దరి మధ్య జరిగే నెక్స్ట్ మీటింగ్లో జరగబోయే అంశం. సో చూద్దాము మనకి ఏంజల్స్ ఏం చెప్పబోతారు. మా ఫైల్ నెంబర్ 2 వ్యూవర్స్కి మీరు ఏం చెప్పబోతారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి?
కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, సో మీరు ఏదైనా ఉంటే కనుక కమ్యూనికేట్ చేసి క్లియర్గా కమ్యూనికేట్ చేసి తర్వాతనే ఈ కనెక్షన్లో ముందుకు అనేది వెళ్ళండి. ఆ కమ్యూనికేషన్ క్లియర్గా లేకపోతే కనుక మీ బాండ్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉండదు. మీరు ఏమేమి చెప్పాలో ఓపెన్గా చెప్పేసేయండి భయపడకుండా. సో అప్పుడు మీ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. ఏంజల్ గైడెన్స్ అనేది ఉంది ఖచ్చితంగా. సో మీ ఇద్దరికీ కూడా ఫ్యూచర్ అనేది బాగుంది. ఓకే, క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ ఫైల్ నెంబర్ 2. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. హలో, పైల్ నెంబర్ 3. ఒకవేళ మీరు ఈ పైల్ సెలెక్ట్ చేసుకుంటే మీ పర్సన్ యొక్క పేరు R నుంచి Z వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 2. సో చూద్దాము. సో నెక్స్ట్ టైం మీరు కలుస్తారా? కలిస్తే కనుక మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది? మీరు మీ పర్సన్ని కలుస్తారా? మీ మనసులో ఉండే వ్యక్తిని కలిస్తే కనుక మీ మీటింగ్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ అండ్ ఇది నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ. ఓకే, సో ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. మీరైతే ఏ యాక్షన్ తీసుకోకుండా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ వ్యక్తిని. మీ శక్తి సామర్థ్యాలు అనేవి మీకు తెలుసు, మీ వాల్యూ ఏంటో మీకు తెలుసు. మీరేమనుకుంటున్నారంటే నా శక్తి సామర్థ్యాలు, నా వాల్యూ అనేది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు ఉంది, ఎవరైతే నా జీవితంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు వస్తారు అనేసి మీరు తొందరపడకుండా, క్లింగీగా, నీడీగా, వాళ్ళ వెంట పడకుండా, ఫోన్లు మెసేజ్లు చేయకుండా మీరు ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో మీకేంటంటే నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యము, ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలని నా కోరిక ఉంది, కానీ అందుకోసం నన్ను నేను దిగజార్చుకోను, అందుకోసం నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలను అన్నట్టుగా మీరు మీ పంతంలోని, మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్లోని మీరు కూర్చున్నారు. కానీ మీరు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఈ వ్యక్తిని చూస్తే కనుక ఈ వ్యక్తి మీకన్నా చిన్నవారు అయిండొచ్చు వయసులోని. సో చాలా ఇన్నోసెంట్ ఎనర్జీ, ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. వీళ్ళు ఏంటంటే మీ దగ్గరికి ఒక రిస్క్ తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి, మీతో ట్రావెల్ చేయాలి, జర్నీ చేయాలి. సో ఇక్కడ మ్యారేజ్, కమిట్మెంట్ అలాంటివి ఏమీ లేవు, కానీ ఒక ఫ్రెండ్లీగా మీతో ముందుకు వెళ్ళాలి, మీతో ఎంజాయ్ చేయాలి. ఈ టైం ఏదైతే ఉందో మీరిద్దరూ మంచి టైం అనేది స్పెండ్ చేయాలి అనేసి ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఈ వ్యక్తి ప్లాన్ చేస్తున్నారు. ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అయితే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. సో కొంతమంది ఫూలిష్నెస్ అంటారు, కానీ ఆ వ్యక్తి నేను ఫూల్ అయితేనే కూడా పర్వాలేదు, కానీ ఐ వాంట్ టు బీ విత్ మై పర్సన్ అన్నట్టుగా మీ దగ్గరికి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. సో చూద్దాము అసలు మీ మీటింగ్ అనేది జరుగుతుందా, జరిగితే ఏ విధంగా ఉండబోతుంది. సో మా పైల్ నెంబర్ 3 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క మీటింగ్ జరిగే అవకాశం ఉందా, సో జరిగితే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మీ మీటింగ్ అనేది జరుగుతుందండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. సో చూసారంటే కనుక ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో మీ ఇద్దరు మీటింగ్ అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ద్వారా జరుగుతుంది. మీరు ఎవరో ముగ్గురు వ్యక్తులు కలిసే అవకాశం ఉంది. మీరిద్దరే కాదు, ఆ మూడో వ్యక్తి మిమ్మల్ని ఇద్దరిని కలుపుతారు. సో మీరిద్దరూ కలుస్తారు, ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఒక రెస్టారెంట్ కానీ ఒక మంచి డిన్నర్ ప్లేస్లో మీరు అన్ని రకాల డ్రింక్స్ ఉండే అవకాశం ఉంది. సో మీరు హ్యాపీగా అన్ని రకాల ఫుడ్ అనేది తింటాము. ఒక డిస్కో కానీ, డ్యాన్స్ కానీ, ఏదైనా మంచి అట్మాస్ఫియర్ అనేది, అంబియన్స్ అనేది చాలా చాలా బాగుంది. సో బేసిక్గా ఏంటంటే మీ ఇద్దరికి కూడా ఒక ప్రేమ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు ఒక మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి ఒక బాస్, ఎంప్లాయీ కూడా కనిపిస్తున్నారు. సో ఏంటంటే మీకన్నా వయసులో చిన్నవారని నేను చెప్పాను కదా, మేబీ చిన్న వ్యక్తి కూడా అవ్వచ్చు. కొంతమంది నా వ్యూవర్స్ ఏమో సింగిల్ పేరెంట్స్, లేదంటే పర్సన్ కూడా ఒకరైతే డివోర్స్డ్, ఒకరైతే సింగిల్ పేరెంట్, ఇలా కూడా నాకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో మీ ఇద్దరికి ఎలా ఉందంటే నెక్స్ట్ కలిసినప్పుడు మాత్రము ఇద్దరు చాలా ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఈవెన్ దో ఆ థర్డ్ పర్సన్ ఉంటే కూడా మీ వ్యక్తి మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు తన ప్రేమను వ్యక్తం చేసే అవకాశం ఉంది. తన ప్రేమని వ్యక్తం చేసి మనం ముందుకు ఇలా వెళ్ళాలి అనే తన ప్లాన్ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెరీ మెటీరియలిస్టిక్ పర్సన్ అని చెప్పచ్చు.
చాలా డబ్బుల పరంగా కానీ నార్మల్గా అంటే ఫీలింగ్స్ తక్కువ, ప్రాక్టికల్గా ఆలోచించే ఒక వ్యక్తి అనమాట. సో వాళ్ళు ప్రాక్టికల్గా కూడా మీ కనెక్షన్ ఎలా ఉండబోతుంది అనే ప్లాన్ చేస్తారు. వాళ్ళు తన పవర్లోని తన అథారిటీలోని ఉంటారనమాట ఎప్పుడు కూడా. సో అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. సో మీ మీటింగ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవటం కానీ, ఏదో చిన్న చిన్న సిగ్నల్స్ చేసుకోవటం కానీ, ఇలాగా మీ ఇద్దరి ఎనర్జీస్ అనేవి చాలా చాలా బాగుంటాయి. మీరైతే చాలా ప్యూర్గా అసలు సరెండర్ అయిపోయినట్టుగా ఉంటారు. అంటే ఏంటంటే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు, మేమిద్దరం కలుస్తున్నాము అన్న ఒక ఎక్సైట్మెంట్ అనొచ్చు, ఒక ప్రేమ అనొచ్చు. సో ఈ విధంగా అయితే మీరు కంప్లీట్గా మీరు చాలా నిదానంగా ఉంటారు, అసలు పూర్తిగా సరెండర్ అయిపోయినట్టుగా మీరు కామ్గా ఉంటారు. మీరు ఎటువంటి నెగిటివ్గా ఏమి మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. సో ఈ వ్యక్తి కూడా తను మెల్లిగా మాట్లాడినా చాలా అథారిటేటివ్గా మాట్లాడతారు. ఇది నా ఉద్దేశము, నా ప్రేమ ఇలా ఉంది నీ పట్ల. సో మనం ఈ విధంగా ముందుకు ఫ్యూచర్లో అనేది వెళ్ళొచ్చు, ఒక రిస్క్ తీసుకొని ముందుకు వెళదాం మనము. కానీ దీనికి ఒక మ్యారేజ్ అని కానీ ఏదని కానీ పేరు అనేది పెట్టలేను నేను. సో మనము ఈ కనెక్షన్ అనేది ఓన్లీ ఒక ప్లటానిక్ రిలేషన్ లాగా పెట్టుకుందాము. అంటే ఏంటంటే ఒక ఏమి ఫిజికల్ కనెక్షన్ లేకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము, ఒక ముందుకు వెళ్దాము, కానీ ఒకరి లైఫ్లో ఒకరు ఉండాలి అనేదైతే ఈ వ్యక్తి క్లియర్గా మీకైతే చెప్తారనమాట. చెప్పి మనము ఇలాగ మాట్లాడుకోకుండా మానేసేసి ఇలాగ ఉండటం అనేది నాకు చాలా బాధగా ఉంది. సో మన ఇద్దరం నార్మల్గా ఉందాము. దానివల్ల ఏంటంటే నా కంపెనీలో కానీ, నా ఆఫీస్లో కానీ, నా బిజినెస్లో కానీ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో అందుకని ఈ గొడవలు ఏమీ లేకుండా మనం ప్రశాంతంగా ఉందాము, అట్లీస్ట్ మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము. తన ప్రేమనైతే ఆ వ్యక్తి మీకు వ్యక్తం చేస్తారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేది అయితే చెప్తారు. ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్, ఒక ఏంజల్స్ మనల్ని ఇద్దరిని కలిపారు అన్నట్టుగా వాళ్ళకు కూడా అవగాహన ఉంది. కానీ సిచ్యువేషన్ల ప్రకారంగా మీ మ్యారేజ్ అనేది పాసిబుల్ కాకపోవచ్చు. సో కొంతమందికి చెప్పాను కదా, ఒక డివోర్స్డ్ సింగిల్ పేరెంట్ ఇలా కనబడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మ్యారేజ్ అనేది దీనిలో దిగద్దు, మనము ఇలాగే కంటిన్యూ అవుదాము, నార్మల్గా ఉందాము అన్నట్టుగా వాళ్ళు ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది. ఓకే, సో మొత్తానికి మీ మీటింగ్ అనేది చాలా ప్లెజెంట్గా పాజిటివ్గా ఉండబోతుంది. సో చూద్దాం ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి. మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్గివ్నెస్. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని ఏదైనా చీట్ చేస్తున్నా సరే, ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నా సరే, లేదంటే మీ దగ్గర ఏదైనా విషయాలు దాచి ఉన్నట్లయితే, మేబీ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అనే విషయం కానీ ఏదైనా వాళ్ళు మీ దగ్గర దాచి ఉంచినట్లయితే కనుక మీరు వాళ్ళని ఫర్గివ్ చేయాలి. సో ఒకరినొకరు ఫర్గివ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. సో అదే గనక మనసులో అలా పెట్టుకొని ఉంటే ఆ కోపము, ద్వేషము, ఇంకా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు. సో దానివల్ల మీరు ఒకరినొకరు ఫర్గివ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. సో అప్పుడు ఈ కనెక్షన్ అనేది బాగా ముందుకు వెళుతుంది అనేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఓకే, సో ఇదండి మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్. ఇవాళ రీడింగ్ ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేయండి, ఎందుకంటే పాజిటివ్ రీడింగ్ అనేది వచ్చింది. సో ఈరోజు లైవ్కి అనేది మర్చిపోవద్దండి. 8 to 8:30 మెంబర్స్ లైవ్, 8:30 to 9:30 జనరల్ లైవ్. ఓకే, అందరూ అటెండ్ అవ్వండి. ఓకే, అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.